ఉపవాసం అందరికీ తెలిసేలా చేయాలా? రహస్యంగా చేయాలా? ఉపవాసం ఉన్నప్పుడు మరి ప్రతిరోజు తలంటుకోవాలా? ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఎలాగుండాలి అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రార్థించాలి? ఎలా జీవించాలి? అనేటువంటిది అనేక మందికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఉపవాసం ఉంటే ప్రతిరోజు తలంటుకోవాలా? అవసరం లేదు. ఉపవాసం ఉంటే రహస్యంగా ఉండాలా? బహిర్గతంగా ఉండాలా? లేకపోతే అందరికీ తెలిసేలా ఉండాలా? అని ఆలోచన చేసినట్లయితే ఇవి 2 రకాలు ఉంటాయి. రహస్యంగా మీరు చేసుకోవచ్చు. పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అలాగే సమిష్టి ఉపవాస ప్రార్థనలు అంటే అందరితో కలిసి చేసేటువంటివి కూడా ఉంటాయి. ఈరోజు మనం సమిష్టి ఉపవాస ప్రార్థనల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి మీరంతా కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 36 అధ్యాయం 6వ వచనంలో ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు చదివి వినిపించుము. అంటే ఇది సమిష్టి ఉపవాస ప్రార్థన. అంటే పర్సనల్ కాదు, ఇది అందరికీ తెలిసే విధంగా మరి అందరికీ వినపడే విధంగా చెప్పేటువంటి ప్రార్థన. అలాగే యోవేలు 2:15లో ఉపవాస దినం ప్రతిష్ఠించుడి అని అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. వ్యక్తిగత ఉపవాస ప్రార్థనే కాకుండా విశ్వాసులందరూ కలిసి ఉపవాస ప్రార్థనను మరి చెయ్యాలని చెప్పి బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది. ఇజ్రాయేలీలు దేశవ్యాప్తంగా ఉపవాసాన్ని పాటించారు. దేవుని ఎదుట తమ మార్గాలను సరిదిద్దుకోవటానికి, దేవుని వద్దకు చేరుట వలన దేవుని పొందుకోవటానికి, దేవుడు తమ కొరకు యుద్ధం చేసేటువంటి దేవుని కనికరము పొందుకోవటానికి, మరి దేశాన్ని శుద్ధీకరించి విగ్రహాలను తొలగించుకోవటానికి, దేశపు పాప శాప రోగాలను వదిలించుకోవటానికి, దేశము బానిసత్వం నుంచి విముక్తి క్షేమం పొందుకోవటానికి దేశవ్యాప్తంగా దేశ నాయకులు, రాజులు, యాజకులు, ప్రవక్తలు ఉపవాసాన్ని ప్రకటించి ఆ దినాన్న దేవుని సముఖములో గోజాడి ప్రార్థించసాగారి. హల్లెలూయా, ప్రార్థించసాగారు. ఇది సమిష్టి ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. పాలు పంచుకున్నారా? చర్చ్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎప్పుడన్నా పాలు పంచుకున్నారా? లేనట్లయితే మరి ఇప్పుడైనా ప్రారంభించండి. ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు ఉండి దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉపవాసం చేస్తున్నప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు తమ ప్రాణమును శరీరమును నలగొట్టుకున్నారు. తమ యొక్క ఆత్మను ఆయాసపరుచుకుని ఉపవాసం ఉన్నారు. మిక్కిలి ఆసక్తిగా ఉపవాసం చేస్తున్నప్పుడు తమ వస్త్రాలను చింపుకున్నారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిద మీద కూర్చొని తమ తల దేహంపై బూడిదను పోసుకున్నారు. తినకయు త్రాగకయు దేవుని ఎదుట నిలవబడి విలపించుచూ ఉండేటువంటి వారు పాత నిబంధన గ్రంథంలో ఉపవాస దినాల్లో మరి పరిమళ తైలములు ఉపయోగించక మానేశారు. తలకు నూనె అంటుకోవటం మానేశారు, అలంకరించుకోవటం మానేశారు. దుఃఖముఖంతో ఉండేటువంటి వారు పాత నిబంధనలో. ఆ దినములలో ముఖము చాటు వేయక దాన ధర్మాలు చేసేవారు. ఉపవాస ప్రార్థన ముగింపులో అనేక క్రొత్త తీర్మానాలు చేసేవారు, మొక్కుకునేవారు పాత నిబంధన కాలంలో. ఇది చాలా డౌట్స్ క్లారిఫై అవుతుందని నమ్ముతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 7 విషయాలు చెప్తాను నేను. నెంబర్ 1, 7వ నెల 10వ రోజు. ఇక్కడ స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేశం నిమిత్తం ఏదో ఒక దినం ఉపవాసం చేయమని చెప్పకుండా ప్రభువు ఖచ్చితంగా ఫలానా రోజు ఉపవాసం చేయాలని చెప్పి ఆజ్ఞాపించాడు. అది యూదులకు మరి ఆ యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల 10వ రోజు. ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా అది ప్రాయశ్చిత్తార్థ దినం. లేవి 23:28 మనం చదవచ్చు. అది వారు పరిశుద్ధ సంఘంగా కూడుకునే దినం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ యొక్క సమాజం అంతా కలిసి ఉపవాసం ఉండి చక్కగా ఏకీభవించి వారంతా కలిసి ప్రార్థన చేయడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నటువంటి ఆ రోజు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. లేవికాండం 23:27లో మనం చదువుతూ ఉన్నాం. అది వారు పరిశుద్ధ సంఘంగా కూడుకున్న దినం. అది ఇజ్రాయేలీలు తమను తాము దుఃఖపరుచుకున్న దినము, తమ ప్రాణములను ఆయాసపరుచుకున్న దినం. లేవికాండం 16:29. కీర్తన 35:13. అది ఏ పనినైనా సరే చేయక ప్రభు దహన బలులు చెల్లించు దినము. ఇది గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. 7వ నెల 10వ దినం ఉపవాస దినముగాను ప్రాయశ్చిత్తార్థ దినముగాను ప్రతి సంవత్సరం పాటించవలనని ప్రభు తేటగా ఆజ్ఞాపించాడు. మీ తరతరములకు అది నిత్యమైన కట్టడ. లేవి 23:31. ఉపవాస దినము కూడా అప్పుడు గతించినందున అని ఆదికాండం
27వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. అందును బట్టి ప్రతి ఏడాది ఉపవాస దినములు పాటించుటను గ్రహిస్తూ ఉన్నాం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, అదనపు ఉపవాస దినములు అంటే ఏంటో చూద్దాం మనం. చెరపట్టబడినటువంటి దినముల్లో ఇజ్రాయేలీలు తమకు మరింత ఎక్కువగా ఉపవాసం అవసరమని గ్రహించారు. అందువలన ఉపవాస దినములు 4కు పెరిగాయి అన్నమాట అండి. నెంబర్ 1, ప్రతి సంవత్సరం 4వ నెల 1వ రోజు యెరూషలేము అన్యులచే పట్టబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని అటువంటి అపజయం ఇక మీదట తమకు రాకూడదని గోజాడారు. అదొక ఉపవాస దినం. నెంబర్ 2, ప్రతి సంవత్సరం కూడా 5వ నెల 9వ రోజు యెరూషలేము దేవాలయం అగ్నిచే కాల్చివేయబడినటువంటి సంఘటన మరి జ్ఞాపకం చేసుకుని ఉపవాసం చేశారు. నెంబర్ 3, ప్రతి సంవత్సరం కూడా 7వ నెల 10వ రోజు ఉపవాస దినమున రాజైన గెదల్యా చంపబడిన సంఘటన జ్ఞాపకం చేసుకున్నారు. నెంబర్ 4, ప్రతి సంవత్సరం 10వ నెల ప్రత్యేకంగా యెరూషలేమును చుట్టుముట్టిన సంఘటనను జ్ఞాపకం తెచ్చుకొని ఉపవాసం చేశారు. ప్రస్తుతం యూదులు ప్రభు తమకిచ్చినటువంటి ప్రాయశ్చిత్తార్థ ఉపవాస దినం కాకుండా 22 జాతీయ ఉపవాస దినాలు ఏర్పరచుకున్నారు. ఇంతకుముందు జరిగినటువంటి నాశనం మరలా సంభవించకుండా ఉండే నిమిత్తం దేశం కొరకు ఉపవాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు. పరిసయ్యులు తమ కొరకు మరి వారానికి కనీసం 2 మార్లు ఉపవాసం చేశారు. ప్రతి సోమ గురువారాలు ఉపవాస దినాలుగా ప్రకటించారు. ప్రభు ప్రజలను తన తట్టు తిప్పుకొనడానికి, దేశమును ఆశీర్వదించడానికి ఉపవాస దినములను నియమించాడు. ప్రారంభంలో ఇవి చాలా ఆశీర్వాదకరంగా ఉండెను. అయితే కాలము గతించిన కొలది వారి యొక్క ఉపవాసములు చల్లారిపోయాయి. అలవాటు ప్రకారం చేయసాగారు. ఉపవాసం ఒక వేషధారణగానే ఉండిపోయింది. కాబట్టి ప్రభు వారిని గద్దించి అసలైన ఉపవాసం గురించి వారితో మాట్లాడాడు. నెంబర్ 3, బూటకపు ఉపవాసము, అసలైన ఉపవాసం. ఈ రెండాటికి తేడా చూద్దాం మనం. బూటకము మరియు వేషధారణ చేయటువంటి ఉపవాసాన్ని గురించి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అటువంటి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనెబట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చునేట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అని అక్కడ చెప్తూ ఉన్నాడు. 4వ విషయం మనం గమనించినట్లయితే దేవునికి ప్రీతికరమైన ఉపవాసం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకలు తీసివేయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పించుకుంటుటయు, దిక్కుమారిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. గమనించాలి. ఉపవాసం యొక్క ఆశీర్వాదాలని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు 5వదిగా, ఉపవాస దినమును నియమించి ఉపవాస దినాల్లో ఏమేమి చేయాలో సలహా ఇచ్చినటువంటి ప్రభువారు ఉపవాసం యొక్క ఆశీర్వాదం కూడా తెలియజేశాడు. సహోదరి స్నేహితులారా, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన ఉపవాసాన్ని పాటించాలి. అలాగను నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలకాయను. అప్పుడు నీవు నిలుగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మర్రపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలి పెట్టి చూపు తిరస్కరించటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును,
క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ కూడా ఊబుకుచుండు నీటి ఊట వలె ఉందు. పూర్వకాలం నుంచి కూడా పాడైపోయిన స్థలాలని నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయినటువంటి పునాదులను నీవు మరలా కట్టెదవు. త్రోవలు సిద్ధపరచువాడవా నీకు పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 58, 8-12. నీవు ప్రభు ఆజ్ఞలకు భయపడి ఉపవాసం చేయాలి, లేదా రాజులు ప్రవక్తల సలహాలను అంగీకరించి ఉపవాసం చేయాలి, లేదా ఉపవాసం ద్వారా నీ మీదకు రానైనటువంటి ఆశీర్వాదాలను గ్రహించి ఉపవాసం చేయాలి. సహోదరులరా, నీ ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే ప్రభు తన హృదయ భారాన్ని నీతో పంచుకుంటాడు. నీవు దేవునికి ప్రియంగా మార్చబడతావు. ఆ రోజుగా మనం చూసినట్లయితే యెహోషాపాతు యొక్క ఉపవాసం, రాజైన యెహోషాపాతుకు విరోధంగా మోయాబీలను, అమ్మోనీలను మరికొందరు దండెత్తి అతని మీదకు వచ్చారు. ఎదుర్కొనకు పోయినటువంటి రాజు ప్రత్యేక యుద్ధాపకరణమైనటువంటి ఉపవాసం చేపట్టాడు. తాను మాత్రం కాదు, దేశమంతటా ఉపవాసంతో దేవుని యొద్ద విచారించుటకు తీర్మానించాడు. తాను మాత్రమే కాదు, యూదయంతటా కూడా ఉపవాస దినం ఆచరించవాలని చాటించాడు అని బైబిల్ మనకు చెప్తుంది. 2 దినవృత్తాంతాలు 25:3 ఏంటంటే, తన మాత్రమే కాదు, దేశమంతా కూడా ఉపవాసం ఉండాలి. రాజును ప్రజలు అనుసరించారు. రాజు మాటను ప్రజలు గౌరవించారు. రాజు, ప్రజలు అందరూ కూడా ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన 2 దినవృత్తాంతాలు 20:13 వ్రాయబడింది. వారు ప్రార్థించి ముగించుచూ ఉండగా ప్రభు ఆత్మ ఒక లేవీని మీదకి దిగిరాగా అతడిలాగు ప్రకటించెను, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీతో కూడా నన్ను యెహోవా దయచేయు రక్షణను మీరు చూడవలను. సహోదరులారా, మీరు ఉపవాసంతో ప్రార్థించి ప్రభు ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు ప్రభువే నిలబడి నీ యుద్ధమును జరిగించును. యుద్ధము మీది కాదు, అది ప్రభుది. ఆమెన్. వారు ఉపవాసం ఉండి ఆసక్తిగా ప్రార్థించిన తర్వాత పాడి స్తుతించసాగారంట. బైబిల్ ఇలా చెప్తుంది, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా ప్రభు యూదా వారి మీదకి వచ్చినటువంటి అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యముల ఆస్తుల మీదను మాటుగాండ్రని పెట్టిన గనుక వారు హతులయ్యిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడిండిరి. ఒక్కడనైనను తప్పించుకొనలేదు. దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లారా అని పిలుస్తూ శత్రువుల శోధనను చూసి ఎన్నడూ కూడా సొమ్మసిల్లిపోవద్దు. కుటుంబంగాను సంఘముగాను ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి. ఉపవాసం ఉండి ప్రభు నిశ్చయముగా మీకు తోడయండి, విరోధులను ఓడించి జయాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. చివరగా ఎజ్రా యొక్క ఉపవాసాన్ని మనం చూసి ముగించుకుందాం. ఎజ్రాకు ఉపవాసం యొక్క శక్తిపై మంచి నమ్మకం ఉన్నది. కాబట్టి తాను పాటించడం మాత్రమే కాకుండా తనతో ఉన్న వారందరిని ఉపవాసం నేర్పించాడు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభప్రయాణం కలిగినట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిమి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును అని ఎజ్రా 8:21-23 మనం చదువుచున్నాం. మా ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరించెను. ఇదే ఎజ్రా గారి యొక్క ఘోష. సహోదరులారా, ఉపవాస ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ఆ ప్రార్థన నిన్ను ప్రభువులో బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంధకార శక్తులను ఓడిస్తున్నది. ప్రభు నా కొరకు సమస్తం చేస్తాడనే విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నది. ఆహా, మన దేశమందు ఉపవాసం ప్రకటించు నాయకులను, సేవకులను బయలుదేరినటువంటి ఎడల ఎంతో బాగుంటుంది కదా. దేశం మొత్తం ఉపవాసం ఉండే పిలుపునిస్తే ఎంత బాగుంటుంది కదా. తలనొప్పి, కడుపు నొప్పులకు ప్రార్థించడే తమ జీవితకాలం అంతా సేవగా పెట్టుకొని ఉన్నటువంటి సేవకులు ప్రజలను ఐక్యపరిచి ఉపవాసం ప్రకటించాలి, చాటించాలి.
తమ సేవకు సంబంధించిన ఫోటోలనే ప్రచురించి ఆ భ్రమలో తమను తాము మరిచి నిద్రిస్తున్నటువంటి సేవకులు మేలుకొని ఉపవాసాన్ని ప్రకటించాలి. అలా ప్రకటించిన ఎంతో క్షేమం కలుగుతుంది కదా. శత్రువు గుమ్మము యొద్దకు వచ్చినప్పుడే మేలుకొందుమని చెప్పి తలంచగా రాకముందే కాపాడుకొను నిమిత్తము ఉపవాసం చేసిన ఎడల దేశమును ఎంతగానో సంరక్షించగలుగుతాం. హల్లెలూయా. అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టం ప్రవేశపెట్టబడింది. అది అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడక మరి అక్కడ ప్రవేశపెట్టబడినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది అన్ని రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టబడవచ్చుననేటువంటి స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే మేలుకొని ఉపవాసం చేశారు. ప్రభు వారందరూ చేసిన ఉపవాస ప్రార్థన ఆలకించి విడుదల అనుగ్రహించినటువంటి వెంటనే నిద్రించసాగాం. ఉపవాస వీరులారా, మీ దేశమును ప్రభు కొరకు రాబట్టుకున్నట్టుకు ఉపవాసం ప్రకటించాలి. ఉన్నారా ఉపవాసం? మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆ నెలంతా కూడా ఉపవాసం ప్రకటించడం జరిగింది. ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేశారు, ఎన్ని రోజులు బట్టి ఉంటున్నారో. ప్రభు ఆలకించి విడుదల అనుగ్రహించి వెంటనే నిద్రించసాగాలని పిల్లలు గమనించాలి. దేశమును ప్రభు కొరకు రాబట్టుకున్నట్టుకు ఉపవాసాన్ని ప్రకటించాలి. ప్రకటించదరా? పాత కొత్త నిబంధన కాలంలో ప్రభు బిడ్డలను ఉపవాస ప్రార్థన ద్వారా ఐక్యపరిచినటువంటి నాయకులు వంటి సేవకులు మన రాష్ట్రంలోనూ మన దేశమంతటిని ఇప్పుడే లేచిదురుగాక. ప్రభు ఆ ఉపవాసమును ప్రకటించు నాయకులను లేపుము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో అనేక సత్యాలు తెలియజేశాడు. కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే అవసరం లేదు. మరి మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఇక నుంచి అయినా తీర్మానం చేసుకోండి. ఇక నుంచి దేవుని సందులో గడుపుతాను, నేను అన్నీ పక్కన పెట్టుకుంటాను, నా యొక్క శ్వాస అంతా దేవుని కొరకే, హల్లెలూయా అని తీర్మానం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనందరం బలపరచును గాక. ఆమేన్.